గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం మొన్న డిఫరెన్షియేషన్లో సమ్స్ చెప్పుకున్నాం కదండి. అదే సేమ్ మోడల్లో ఇక్కడ సమ్స్ డెరైవబుల్ చూపించడం, కంటిన్యూటీ చెక్ చేయడం ఇచ్చాను. ఈ సమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డెఫినేషన్, ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఏదైనా ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఎప్పుడు చెప్తామంటే ఒక సమ్ ఏదో ఫంక్షన్ ఎఫ్ అనేది తీసుకుందాం. అండ్ ఐ అనేది ఎనీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని తీసుకుంటే కనుక ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఐ టు ఆర్ అనేది ఒక ఫంక్షన్ అవుతుంటే కనుక అప్పుడు ఎఫ్ని మనం ఎఫ్ ఈజ్ సెట్ టు బి ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ అని ఎప్పుడు చెప్తామంటే అండి, ఫర్ సమ్ ఎనీ టూ ఎలిమెంట్స్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఐ అవుతుంటే కనుక ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఐ అండ్ ఏం చెప్తానంటే అండి ఇక్కడ ఇంక్రీజింగ్కి ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అవుతుంటే కనుక ఏమవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అయితే ఎఫ్ని ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. చూడండి ఇక్కడ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఎప్పుడు చెప్తామండి, ఇక్కడ ఎలిమెంట్స్ మధ్య ఏ ఈక్వాలిటీ ఉందో అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అవుతుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అయితే ఎఫ్ని ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. అదే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే ఏం చెప్తా అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై అవుతున్నప్పుడల్లా ఏమవ్వాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ వై అవ్వాలి. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ వై, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ వై అయితే ఎఫ్ని స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. అదేవిధంగా డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏం చెప్తామండి, ఇక్కడ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అవుతున్నప్పుడల్లా రివర్స్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అవ్వాలి. అప్పుడు ఎఫ్ని డిక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అవుతుంటే ఏమవ్వాలని డిక్రీజింగ్ ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అయితే ఎఫ్ని డిక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్తాం. అండ్ ఇంకా నెక్స్ట్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అని ఎప్పుడు చెప్తాం, ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ వై, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ వై అయితే ఎఫ్ని డిక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్తాం. అది స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ డెఫినేషన్ అండి. నెక్స్ట్ లోకల్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఎట్ సి. లోకల్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఎట్స్ అంటే ఏదైనా ఒక పాయింట్ దగ్గర లోకల్లీ డిక్రీజింగ్ అంటే ఎప్పుడు చెప్తామండి, ఇక్కడ మనకి ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఐ టు ఆర్ బి ఏ ఫంక్షన్ అండ్ ఏదో సమ్ పాయింట్ దగ్గర అంటున్నాం కాబట్టి సి బిలాంగ్స్ టు ఐ అని తీసుకుంటే కనుక దెన్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి లోకల్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఎట్ సి అని ఎప్పుడు చెప్తాండి, ఏదో సమ్ పాజిటివ్ ఇంటీజర్ డెల్టా గ్రేటర్ దెన్ 0 అంటే లెఫ్ట్ హైబ్రిడ్ దగ్గర రైట్ హైబ్రిడ్ దగ్గర చెప్తాం అన్నమాట అండి. అంటే సి మైనస్ డెల్టా ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సి అవుతున్నప్పుడల్లా ఏమవుతుందండి, సి మైనస్ డెల్టా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సి అంటే లెఫ్ట్ హైబ్రిడ్ అంటే ఏమవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ సి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అండర్లైన్ కూడా చేసుకున్నాం మనం ఇక్కడ ఇది x is less than c, that implies f of x is less than f of c అవ్వాలన్నమాట అండి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే రైట్ హైబ్రిడ్ అంటే c లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సి ప్లస్ డెల్టా అవుతున్నప్పుడల్లా ఏమవ్వాలండి, ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ సి. సి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ డెల్టా అవుతున్నప్పుడల్లా ఏమవ్వాలి, ఇక్కడ మనకి సి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సి ప్లస్ డెల్టా అవుతున్నప్పుడు ఏమవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ సి అయితే అప్పుడు ఎఫ్ని లోకల్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఎట్ సి అని చెప్తాం అన్నమాట ఇది. నెక్స్ట్ లోకల్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఎట్ సి. లోకల్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఎట్ సి అని ఎప్పుడు చెప్తాను, ఏదైనా ఫంక్షన్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఐ టు ఆర్ అనేది ఒక ఫంక్షన్ అని తీసుకుంటే ఎక్కడైనా ఏదో సమ్ పాయింట్ సి బిలాంగ్స్ టు ఐ అనుకుంటే కనుక ఎఫ్ ఈజ్ సెట్ టు బి లోకల్లీ డిక్రీజింగ్ ఎట్ సి అని ఎప్పుడు చెప్తామండి, సి మైనస్ డెల్టా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సి. ఇక్కడ డిక్రీజింగ్ కాబట్టి డిక్రీజింగ్ డెఫినేషన్ ప్రకారం ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ సి అంటే ఏమవుతుందండి, ఆపోజిట్గా వస్తుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ సి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ సి మాటండి. అండ్ అదేవిధంగా రైట్ హైబ్రిడ్ సి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సి ప్లస్ డెల్టా అవుతున్నప్పుడల్లా ఇక్కడ సి లెస్ దాన్ ఎక్స్ అంటే దీనికి ఆపోజిట్గా రావాలి కాబట్టి ఏమవుతుందండి, ఇక్కడ ఎక్స్ పెద్దది అంటే రివర్స్ చెప్పినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది చిన్నది అవ్వాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ సి మాటండి.
అది మనకి లోకల్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఎట్ సి అని ఎప్పుడు చెప్తామండి. ఇక్కడ మనకి ఎక్స్ లెస్ దాన్ సి అవుతున్నప్పుడల్లా అంటే లెఫ్ట్ హైబ్రిడ్ సి మైనస్ డెల్టా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సి అవుతుంటే ఏమవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ సి. అండ్ అదేవిధంగా సి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సి ప్లస్ డెల్టా అవుతుంటే ఏమవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ సి అన్నమాటండి. లోకల్లీ డిక్రీజింగ్ అన్న ఇంక్రీజింగ్ ఫంక్షన్ అన్న ఒకటే అంటే, కాకపోతే ఇక్కడ ఏం చెప్తామంటే ఏదో ఒక సమ్ నైబర్హుడ్ అని దగ్గర అని చెప్తున్నాను అంతే అండి, రెండింటికి తేడా ఏం లేదు. అదేవిధంగా రైట్ నైబర్హుడ్ డిక్రీజింగ్ అన్నా లోకల్లీ డిక్రీజింగ్ అన్నా ఒకటే అండి. నెక్స్ట్ నోట్ పాయింట్స్ చూడమ్మా, ఈ రెండు మనకి థీరమ్స్ అనేవి ఇవి మనం ప్రాబ్లమ్స్లో యూజ్ చేసుకుంటాం అన్నమాట. చూడండి, ఇఫ్ ఎఫ్ ఈజ్ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబి అంటే ఏది ఎఫ్ అనే ఏదైనా ఒక ఫంక్షన్ అనేది డెరైవబుల్ అవుతుంటే కనుక, అంటే ఏదో సమ్ ఇంటర్వల్ ఏ కమా బి అంటున్నాం అన్నమాట. అంటే ఏదో సమ్ పాయింట్, ఆ పాయింట్ అనేది ఎక్కడ ఉంటే ఏదో సమ్ ఇంటర్వల్ ఏ కమా బి అంటున్నాం. ఒక ఫంక్షన్ అనేది డెరైవబుల్ అవుతూ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంటే ఆ ఎక్స్ అనేది ఎక్కడ తీసుకున్నాం, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కమా బి, దెన్ అప్పుడు ఏమవుతుందండి, ఎఫ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కమా బి అని చెప్తాం అన్నమాట. అండ్ అదేవిధంగా ఎఫ్ అనేది డెరైవబుల్ ఫంక్షన్ అవుతూ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 0 ఏదైనా ప్రాబ్లం లేదండి. ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతున్నప్పుడు అప్పుడు ఏం చెప్తాండి, ఎఫ్ని డిక్రీజింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కమా బి అంటాం అన్నమాట. ఒక ఫంక్షన్ అనేది డెరైవబుల్ అవుతూ అండ్ దాని యొక్క డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే కనుక అప్పుడు ఏం చెప్తాండి, ఎఫ్ని ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆర్ లేదంటే కనుక లోకల్లీ ఇంక్రీజింగ్ అండి. అదేవిధంగా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంటే కనుక అప్పుడు ఆ ఫంక్షన్ని ఎఫ్ని ఏం చెప్తామండి, డిక్రీజింగ్ ఫంక్షన్ ఆర్ లోకల్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కమా బి. అది మాట పాయింట్స్. ఈ మనకి నోట్ పాయింట్స్ రెండు కూడా ఈ రెండు బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం అన్నమాట.